జూన్ 2 నాడు పాదయాత్ర పీకింది. ఇప్పుడు ఎందుకు పీకింది తెలుసా? చెప్తా. కుక్కలు దేగతలో కొడుకుని ఆలేరులో బీర్ల ఐలేను టార్గెట్గా చేసి ఈ పాదయాత్ర కుక్కలు దేకవని దొంగ నా కొడుకు భువనగిరిలో 1,00,000 మందితో సభ పెడతాడు. చూపిద్దా? ఇగో వీడు అటు వేయండి కదా, ఎక్కడ వీకిండు జరా ఈయన చెప్తుండు, సుదర్శన్ గారు చెప్పేది ఇదే వీడియో. నీకు వాయిస్ వినిపిస్తా. జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ. ఇదే మీకు ఓన్లీ ఆడియో వినిపిస్తా ఇక్కడ నుంచి. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ వల్లన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం మాట్లాడినాం. ఏది భువనగిరిలో జూలై 5వ తేదీన, ఇదే వీడియోనే, జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు అందులో భాగంగా సన్నాహక సమావేశం నిన్న ఒక సమావేశం విన్నారు కదా. ఇదే వీడియో జూన్ 2 ఎందుకు పోస్ట్ పోన్ అయిందా అంటే దొంగనా కొడుకు ఇప్పుడు బీర్ లైన్ టార్గెట్ చేసింది. భువనగిరిలోనే 1,00,000 మందితో ఎందుకు సభ అంటే రేపు డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాలు చేంజ్ అయితే భువనగిరి షిఫ్ట్ కావచ్చు, లేదంటే ఆలేరు షిఫ్ట్ కావచ్చు. సో ఈ దొంగనా కొడుకు కుంభం అనిల్ కుమార్ రెడ్డిన ఆయన కావచ్చు, ఆయనను ఆలేను బీర్ల ఐలేను ఇద్దరిని టార్గెట్ చేసుకొని ఈ సభ పెట్టబోతుంది. ఈ 1,00,000 మందికి మనిషికో 1,000 రూపాయలు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు మనిషికో 1,000 రూపాయలు. దొంగనా కొడుకుడు తెలంగాణలో ఒకే ఒక్క బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో ఉంటే టార్గెటెడ్గా గత 20 రోజులకి వెళ్ళి టార్గెటెడ్గా ఆయనను అటాక్ చేస్తున్నాడు. నేను మాట్లాడితే నేను బీర్ల ఐలే గురించో బీర్ల సపోర్ట్గానో బీసీ బిడ్డని సపోర్ట్ చేస్తూ మద్దతు మారితే నా పైన లుచ్చ నా కొడుకులతో వీడియోలు కొట్టిస్తున్నాడు. నా బొచ్చు కూడా ఉంటుంది అలా. నవీన్ పటేల్ ఈ సభలు పెట్టి ఇగో ఇట్లా మంది సొమ్ము మింగేతందుకు ఇట్లా అమెరికాకు వచ్చి అమెరికాల మంది సొమ్ముతోని మునురుకా బిడ్డలను సంఘం పేరుతోని లత్కోరేషాలు వేసి అలా పైసలు తినడానికి అమెరికా వచ్చి ఇది నిన్ననే అలా సొమ్ము తింటుంది. ఏం చెప్పినా అమెరికాకు వచ్చింది యానివర్సరీకి కాదు, వెడ్డింగ్ యానివర్సరీకి కాదు, కుల సంఘాల పేరుతోని రాజ్యాధికార పార్టీ పీక్ కట్టలు కడుతుంది. బొచ్చుకే మీరు పైసలు ఇరని వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ దొబ్బేందుకు వెళ్ళి కొడుకు ఇవన్నీ ఆడ అమెరికా చేస్తా అంటే ఈ బ్రోకర్ గాడు వీడు పేషి గాడు రోహిన్ రెడ్డిని కలుస్తాను అంటే మా మలేషియా గాడు చేసే లత్కోరు పనులు హవాలా డబ్బులు ఏమైనా వస్తున్నాయా చెప్పు మాట్లాడినా. మళ్ళీ గాడు ఏమైనా హవాలా తీసుకొస్తున్నా అక్కడి నుంచి ఏం లంగ పనికి ఏం లత్కోరు పనికి మలిగాడు నెంబర్ 2 చింతపండు నవీన్ 2 వీడు పటేలే తెలుసా. మా పటేల్ ఉంటేనే పక్కకు జరుగుతాడు అంతే. సో మా అనిల్ పటేల్ గాడు రోహిన్ రెడ్డిని ఎందుకు కలిసిండు. ఇంకోటి రెడ్డి వాళ్ళు అంటే వీళ్ళకు ఎట్లా రెడ్డి వాళ్ళని కలుస్తామా మీరు మా ఉత్సా తాగిరా రెడ్డి వాళ్ళను, మరి రోహిన్ రెడ్డి ఉత్సా తాగదు కదా మీరు. అనిల్ పటేల్ అనేటోడు తీర్మారు మల్లన్న పేసి నెంబర్ 2 అనిల్ గాడు, రేవంత్ రెడ్డి మనిషి నెంబర్ 2 రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డిని కలుస్తానికి పోయిన వాళ్ళు మరి రోహిన్ రెడ్డి ఉత్సా తాగొచ్చిర్రా. ఎందుకంటే మీరు బీసీలందరి ముందర మీరు మా ఉత్స తాగిర్రా రెడ్లు అన్నప్పుడు మరి వాళ్ళ కాడికి పోయిన కొడుకు వాళ్ళ ఉత్స తాగొచ్చిందని నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రశ్న బరాబర్గా అడుగుతా, బాజాబ్తా అడుగుతా. మంది ముందరనేమో రెడ్లను తిడతారు, దొంగ నా కొడుకు లెక్క పోయి మరి అదే రెడ్ల ఉత్స తాగుతానికి పోతారు. ఇది ఎట్లరా? ఇది బీసీల వాదమా? నా బొత్సుల వాదం. ఎవడరా దీన్ని బీసీల వాదం చెప్తారు చూపి. దీన్ని ఎవడన్నా ఈ రాష్ట్రంలో బీసీల అంటే ఉంటే వానం తెడ్డోడు లేడు, లోకంలో దొరకడు ఇంకా తెడ్డోడు. దొంగనా కొడుకులు చెట్టు పేరు చెప్పి కాయలు తిన్నట్టు బీసీల పేరు చెప్పి రెడ్డిలో ఉత్స తాకుండా వాళ్ళ కాడికి పోయి సీకట్ల రహస్య ఒప్పందాలు పెట్టుకొని నెంబర్ 2 కలుసుకొని నెంబర్ 1 రాజకీయం చెప్తారు. అరే అనిల్గా జాగ్రత్త. రోహిన్ రెడ్డి నీకు కూడా చిన్న సూచన చేస్తాను, నువ్వు ఎసగొండి లత్కోరు నా కొడుకు కలిసినా నాకేం అభ్యంతరం లేదు. మల్లిగా లాంటి లుచ్చ నా కొడుకులతో సోపత్ చేసి దొంగ నా కొడుకులక పేద ప్రజల భూమిని కబ్జా చేసేటువంటి లుచ్చాలను కలిస్తే తమరి చేతితో కూడా బయట తీయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు నేను, ఎందుకంటే మా రేవంత్ అన్నట్టు నాకు వీరాభిమానం, అందుకే నేను ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేసి తీస్తానేమో మరి జాగ్రత్త. ఇటువంటి లుచ్చల్ని ఇంకోసారి కలవద్దని నేను
డిమాండ్ ఎత్తున్నా, రిక్వెస్ట్ కదా, డిమాండ్ ఎత్తున్నా. ఎందుకు కలిసిన కూడా సమాధానం కావాలి. ఏ పర్పస్లా అంటే మళ్ళీ కానీ పార్టీ కోసం కలిసిరా, ఈ లత్కోరు పనుల కోసం కలిసిరా, దేనికి కలిసిండాడు అసలు మిమ్మల్ని? ఇగో ఇట్లా మంది వచ్చా సంపాదించి సాయ పైసలు దర్గా దగ్గర నడి ₹10 ఏదో బాబా అంటాడు ఇప్పుడు అమెరికా. అందుకే వేయండి. తెలంగాణలో దేక్తలేరు ₹10 ఏదో బాబా అంటే రూపాయి ఎత్తలేరు. ఇప్పుడు అమెరికాలో కింద వేయడు. ఆడికి పోయి యానివర్సరీకి పోయినా అని కథలు చెప్తాను, ఎల్ కథలన్నీ. ఈయనట మరి జూన్ 2 ఏడు వచ్చింది. నేనేం చెప్పిండ్రా మల్లేశా, ఒక్క దాంట్లోనే కోసేళ్ళు రా అంటున్నా. 7200 RTR నవనిర్మాణం బొత్సు బోడెంకం ఉందా చెప్పినావు. జూన్ 2 నాడు పాదయాత్ర మొదలు పెడితే బీసీఎఫ్ పార్టీ నుంచి రాజీనామా చేసి పాదయాత్ర చేస్తున్న రాఘవేందర్ గౌడ్, మహేష్ గాడ్సే, ఇంకా చాలా మంది బీసీలు ఎవరైతే నువ్వు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళందరూ నీ పాదయాత్ర అడ్డుకుంటారు, పండబెట్టి తొక్కుతారు నిన్ను. ఇది పాదయాత్ర చేస్తే జూన్ 2 నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది బీసీల పైన నువ్వు దుమ్మెత్తి పోసినావో వాళ్ళందరూ భరిత పూజలు చేస్తారు నీకు. అందుకే ఈ లుచ్చ కొడుకు భయం అయి పాదయాత్ర రద్దు చేసిండు. రండా ఏం చేసిండు? పాదయాత్ర రద్దు చేసిండు. రండా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గాడు. ఇది వీని చరిత్ర. నేను చెప్పింది తప్పని రా. అరే నవీన్ పటేల్ చెప్పింది తప్పని రా నువ్వు. ఇక ఇది మా సుదర్శన్ భాయ్ చెప్తా ఉన్నాడు. సుదర్శన్ గౌడ్ను చేయాలి ఇప్పుడు అధ్యక్షుడు పార్టీకి. బొత్స అదో లత్కోర్ మరి కనుకంటే సుదర్శన్ 100 పాలన. ఏం సుదర్శను నువ్వు కావాల్సిందే. అయితే తప్పనే లంగలు దొంగలు అవుతున్నాక నువ్వైతే ఏమవుతుంది అట్లా. ఇది మన కబ్జాల చరిత్ర. పేసీలు మినిస్టర్లు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి పొందిన చింతపండు నవీన్ పార్టీ ఆ మలిగాని పార్టీలో ఉన్న పేసీ గారు కూడా దండిగా సంపాదిస్తుండు. 50-100 కోట్లకు ఉన్నాడు ఇప్పుడు. చిప్ప గతి లేదు వానికి 2 నెలల కింద. 2-3 చిప్పే తల కొనుక్కునే పైసలు లేదు వానికి. బెలినో కారు ఈఎంఐ కట్టలేని బతకాలి. రోహిణన్న నీకే చెప్తాను ఇవన్నీ, జర జాగ్రత్తనే. లంగల్ని కలవకు జర. బీర్లు అయిపోయింది. ఇప్పుడు రోహిణ్ రెడ్డి మేమన్నాడు, ఈ రేపో మాపో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన కూడా పడతాడు. ఇంకా చూసుకోరా మీ ఇష్టం. పేజీలతో జర జాగ్రత్త. జర ఆగిరే. ముత్తైదు వచ్చింది. ముత్తైదకు బొట్టు పెట్టుకోరా నువ్వు. నేను పెడతా అవి బొట్టు పెట్టట్లా శబ్బాస్. యానివర్సరీకి పోయింది కదా, బాగుండానే. దండ ఏదన్నా దండ వేద్దా? రైట్ శబ్బాస్. లవ్ సింబల్ పెట్టినా బాగుండు కానీ మా గురువు ముద్దుగుండా. మా కూడా నవ్వుతున్నాను. ముద్దుగానే ఉండు. నాకైతే నచ్చిందే. నచ్చలేదా? ఇంత ముద్దుగా పెట్టుకొని అమెరికాకు పోయినట్టున్నా చింతపండు. అందుకే అమెరికాకు పోతే ఇట్టట్టుంటారు చెప్పు. కొత్త పెళ్లి పిల్లగాని లెక్క అంటారు దిష్టి చుక్క పెట్టిన. ఇక మళ్ళీ బొట్టు పెట్టుకోవాలి. కట్టర్ హిందూ ఆయన. ఇది ముబారక్ దేత్తాం అంటాడు కాబట్టి మరి అందుకే పెట్టిన అదొచ్చి. ఇక మరి కొత్త ఏమంటారు యానివర్సరీ వేసుకుంటారు, దండ వేసుకుంటారు. ఆ దండం మిస్ అయింది, అందుకే దండ వేసిన. అసలు సిసలైన మంచోడు కాబట్టి ఇదే పెట్టిన. తప్పేందనే లవ్ సింబల్ పెట్టిన దండకు. ఇది మా చింతపండు నవీన్ పటేల్. పంది ఉప్పినట్టు బలే మన ఊర్లలో పందులు ఉప్పితే చూసినావు అట్లా ఎలుగోటి ఉప్పినాడు. మంది వచ్చి తాగి ఉప్పిండు. ఇప్పుడు రేపు అమెరికాలో తాగుతాడు నా రుచ్చ. ఇంకెక్కువ బలిసి వస్తాడు, ఎందుకంటే అమెరికాలో పైసలు బాగుంటాయి. అక్కడ నెలకు 5-6 లక్షలు సంపాదిస్తారు. మనిషికో లచ్చిస్తారు. ఇంకా పందిలకు ఉప్పుతాడు. ఇప్పుడు ఇట్లు ఉప్పు వస్తాడు. మళ్ళీ అట అమెరికా వేయండి చూడ. మీట్ అండ్ గ్రీట్ అట. TTGA ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. తెలంగాణ వాసులతో టీఆర్పీసీ ప్రత్యక్ష భేటీ. సామాజిక రాజకీయ అంశాలపై చర్చ. మారిస్విల్లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు. ఇవాళ ఎంత డేటు? 29. జరా ఇప్పుడు ఎమ్మటే మీకు టైం ఏం పడదు. 29 కదా. వాడు ఏమన్నాడు? ఈరోజు అన్నాడు మీటింగ్. ఈ సౌటమ్మకం అని చెప్పాడు.
ఏ జర ఆగురి. ఇదేముందా డేటు? ఎంత ఉంది డేటు? జర మళ్ళీ జూమ్ చేస్తా చూడగా. ఎంత ఉంది డేటు? ఈ నోట్ల ఉత్సవం ఇరి సిగ్గొసేనికి 29 తారీఖు రా సౌటరే. మళ్ళీ 29 రా. 7 గంటలకంతా తండ్రికంత ఫిక్చర్ అంతా అమెరికా పోయి ఇగో పంది. అందుకే రా మంది సొమ్ము మంచిది కాదు. ఎక్కువ ఎక్కువ తక్కువ మంది సొమ్ము తినొద్దు. ఉబ్బిండు మంచి ఆంబో దిప్పినట్టు. రిపోర్ట్ కొట్టరే అని అనిలు. రిపోర్ట్లు కొట్టు, స్ట్రైకులు చేయి, అవుతుంది. దే తల్లి పోషమ్మ గుడి. యా ఏంది టీటీ ఏంది టీటీజీ అంటే ఏందనుకుంటారు? ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ అట. ట్రయాంగిల్ అట. స్క్వేర్ వద్దా? రెక్టాంగిల్, ట్రయాంగిల్ అట్లా కాదు. కానీ ఇంకో యాంగిల్ చెప్పాను నేను. వద్దరా మళ్ళీ సస్తావురా. ఆ డైలాగ్ వస్తుందన్న ఇట్లా కానీ సస్తావు నువ్వు వేసుకుంటాను. కానీ ఇప్పటికే అంటున్నాడు కదా, మహేష్ గాడ్సేతో గీన వీడియోలు చేపిస్తుండు, గాయన వీడియోలు ఇస్తున్నాడు. నేను నారాజు పడేలకు ఫోన్ చేస్తున్నాడు. ఈ సౌటమ్మ నాకు చేయరా ఫోన్? నాకు లేదా ఫోన్? నాకు లేదా నెంబరు? నాకు చెయ్యి, నాతో చెప్పా ముచ్చరా. 2 ఫంగలు చీరుతా నాకు చెప్తే తెలుసు మళ్ళీ కానీ. అందుకే వెనకంగా మాట్లాడతావురా, మొగోడవు కాదు నువ్వు. నాది చెయ్యి పొడి ఎక్కువ గంతేరా. నువ్వు చిన్నగా చూపించావు కేజీఆర్, నీకు పొడుగు చూపిస్తానా? తప్పారా? దా పెట్టుకుందాం. ఎప్పుడు పెట్టుకుందామో నేను రెడీగా కాసుకొని కూర్చున్నా, కాళ్ళకు గజ్జలు కట్టుకొని కూర్చున్నా. ఎప్పుడు వస్తావు నువ్వు అని. దొంగనా కొడుక. ఇకట అమెరికా పోయాట, పిక్తాను పోయినట. కట్ట కడుతున్నావాడా? దయచేసి మున్నూరు బిడ్డలు అమెరికాలో ఎవరైనా ఉంటే, లేదు బీసీలో ఎవరైనా అమెరికా ఉంటే నీ నెత్తిన నీళ్ళు పోసుకుంటున్నా ఆయన కాలు కడిగి. ఈ లుచ్చ కోడుకు మాత్రం రూపాయి ఎకరి ఆయన కాడ 2000 కోట్లు. నేను మీ సొమ్ము ఎందుకు ఆగము? మీరు పాపం బతుకుతానికి అమెరికా పోయి బతుకుతారి కోసం ఉద్యోగాలు చేసుకొని బతుకుడు. వీరికి సొమ్ము ఇచ్చి ఆగం కాకురి. వాడు ఆల్రెడీ ఢిల్లీలో చేసే దందాలకే పులు సంపాదిస్తుండు. ఢిల్లీలో మా మల్లేశ్ గారు మంచి మంచి దందాలు చేస్తుండు. బ్యూటీ పార్లర్లు పెట్టిండు. బ్యూటీ పార్లర్ పెట్టిండా? నీకు నష్టమా? బ్యూటీ పార్లర్లు పెట్టి బుల్లు సంపాదిస్తాను ఢిల్లీలో. చెప్పు దెబ్బలు తినుకుంటా సంపాదిస్తుంది. సంపాదన రాదు, బొచ్చ అవుతుందా సంపాదిస్తే? 2000 20,000 కోట్లు అవుతాయి. ఇది ఈ రోజు అంటాడు, అది నేను రాత్రి అయిపోయింది. 28కే అయిపోయింది, అది 29. మలేషియా గారు రాసింది పేపర్లో. మరి ఏది రా నీ మీటింగ్? రేపు ఫోటో అవుతావా? అమెరికాలో మీటింగ్ మలేష్ అంటే బొమ్మ వేస్తారు. ఇంకా తెలంగాణ వార్తలు వెక్కెళ్ళాలి. ఆయన వార్త అనికే కావాలి. ఇంకా మంది వార్తలు అనికెందుక? కర్ణాటక రాజకీయం పెరు సంచలనం. సవాళ్ళు చేయడం, పారిపోవడం కాంగ్రెస్కి అలవాటు అయిపోయిందని రాసింది. నిజమే కదా మరి ఆయన చెప్పింది. అలవాటు కాలేదా? చూస్తలేరా జనం ఇంతవరకు? ఇక సిద్ధరామయ్యకు రేవంత్ రెడ్డికి ఎక్కువ పెట్టిను. ఇక నువ్వు దిగిపోతావా రేవంత్ రెడ్డి అంటాను. దయచేసి రేవంత్ అన్న నువ్వు చూసుకోవే. అంటే నువ్వేం చేసినావు ఆయన కెరక కాబట్టి చెప్తున్నా. మీ ఇద్దరు దోస్తులే కానీ తెలంగాణలో బీసీలను చూత కానీ వీడు అంటాడు. ఓ లుచ్చ కొడుకు నా మీద వీడియో చేసి వాడు అంటాడు, మహేష్ గాడ్సే వెనుక ఒక రెడ్డి ఆయన ఉన్నట. ఆ రెడ్డి ఆయన నన్నంట బీసీలను విచ్ఛిన్నం చేయమని చెప్పినట. అందుకే బీసీలను ఐక్యం చేస్తున్నా, బీసీలను ఐక్యం చేస్తున్న చింతపండు నవీన్ పటేల్ అంట నేను టార్గెట్ చేశాంట. ఇదే నారా ఐక్యమైతే రే రండ రే నీ సౌటమ్మకాలు నాకు చెప్పి నాకు మంచి మంచిగా వస్తాయి. ఇదే నారా బీసీలను ఐక్యం చేస్తానికి కలిసినారా రెడ్డి అనిల్ గాడు? నేనంటే ఏర్పాటు చేస్తానికి నేను రెడ్డిలో వచ్చేదాగి నేను మాట్లాడుతున్నా. ఓకే ఒప్పుకుంటా, నేను పోనీ నిజమే అనుకుంటాను చేసేపు. మరి మీరు వచ్చేదానికే కలిసిరా? ఐక్యం చేస్తాను కలిసిరా? రేవంత్ రెడ్డిని, రోహిన్ రెడ్డిని మళ్ళీ కానీ ఐక్యం చేస్తాను కలిసినారా? నా మీద వీడియోలు చేస్తున్నారు. అన్న నా కొడుకు అడుగుతున్నారు. చెప్పురా దొంగ నా కొడుకులారా. మీరు ఎన్ని వీడియోలు చేసినా ఒక్క ఎంట్రుక కూడా వీకిలేరా. ఇది రాసి పెట్టుకోరు. 2 ఏళ్ళలో పోతే అవుతుంది వీకిర్రా, ఇంకో 3 ఏళ్ళు అవుతుంది. దొంగ నా కొడుకులారా.